హలో గాయ్స్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ హెల్దీ. థ్యాంక్ యూ యూనివర్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళకి కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ గ్రాటిట్యూడ్. కొత్తగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా హార్ట్లీ వెల్కమ్ టు అవర్ మూన్ డివైన్ టారో ఛానల్. గ్రాటిట్యూడ్. అండ్ మీకు పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకుంటే ఇక్కడ కనపడుతున్న వాట్సాప్ నెంబర్కి 9030654815 అనే ఈ నెంబర్కి నాకు మెసేజ్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి. ఏంటి అక్క కొత్తగా మళ్ళీ మొబైల్ నెంబర్ చెప్తున్నారు, వాట్సాప్ నెంబర్ అనుకోమాకండి. కొంతమంది రిక్వెస్ట్ చేస్తున్నారు. కొంత విజన్ ప్రాబ్లం వల్ల వాళ్ళకి వినపడుతుందంట కానీ సరిగ్గా కనపడదంట. కొంతమంది అలా ఉన్నారంట. సో ఒకసారి మీరు ఏదో వీడియోలో వాయిస్తో చెప్పారక్క నెంబరు, అది మేము నోట్ చేసుకొని మీకు కాల్ చేస్తున్నాను అని చెప్పారనమాట. థ్యాంక్స్ అక్క, అలాగే చెప్పండి నాలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారో అని వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. సో అందువల్ల నేను ఇలా చెప్తున్నాను. రైట్, ఇంకేంటి ఈరోజు? హాయ్ మేడం, నాకు నిజంగా మీరు చెప్పినవన్నీ కరెక్ట్గానే జరుగుతూ ఉంటాయి అన్ని ప్రతిదీ. నాకు అది ఒక అంతకుముందు చెప్పారు ఎప్పుడు ఛానల్ కిందట మీ పర్సన్ వెళ్ళిపోతాడు, అది కూడా అయింది. తర్వాత ఏమో తను వెళ్ళిపోయాడు. వస్తానికి వెళ్ళిపోయినాక కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే నేను వదిలేసాను. సర్లే మీరు చెప్పింది ఇంకోటి కూడా మేడం, వాళ్ళ పర్సన్ గురించి వెళ్ళిపోయారు కదా. తను గుడ్డు నువ్వే బ్యాడ్, తను నాకు లైఫ్ గోల్డ్ అని చెప్పేసి వెళ్ళాడు. తను కూడా వేరే లైఫ్లో వెళ్ళాలని తెలిసినాక మూసుకొని కూర్చున్నాడు. ఎలా ఉన్నారు అక్క? వాణి అక్క, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ సో మచ్ అక్క. నా మెసేజ్ విన్నందుకు థ్యాంక్ యూ అక్క. అక్క మీరు ఎక్కడికి పోయి అమ్మా? మీరు చెప్పినట్టు నేను సెల్ఫ్ లవ్ చేసుకుంటున్నామా, సెల్ఫ్ రెస్పెక్ట్ చేసుకుంటున్నామా? అయితే హాయ్ సిస్టర్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మీది డైలీ రీడింగ్లోని ఈరోజు చెప్పింది అంతా వింటున్నాను. హాఫ్ ఆపి కూడా ఎందుకు మెసేజ్ చేస్తున్నానంటే వాయిస్ మెసేజ్ ఇంకా అంటే కాకపోతే నేను చూడటం లేట్ అయిపోయింది. కానీ ఆల్రెడీ మీరు చెప్పినవన్నీ నాకు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయిపోయి సిస్టర్. ఏంటంటే ఇంట్లో కొన్ని సమస్యలు గొడవలు, నెక్స్ట్ పాప ఫీజు కట్టడానికి అదే కాలేజ్. వాణి అక్క, లహరి మాట్లాడుతున్నాను అక్క. ఇవాళ మీరు రీడింగ్ చెప్పారు కదా, చూశాను నేను కూడా. అంటే రోజు చూస్తున్నా. ఇవాళ బ్యాంక్ పని మీద వెళ్ళొచ్చాను అక్క. అందులో నాకు 2 సంబంధించినవి వచ్చినాయి అక్క. కొత్త టెక్ తీశారు, మంచిగా చాలా బాగా చెప్పారు అక్క. థ్యాంక్ యూ అక్క. మొన్న శుక్రవారం కూడా మీరు రీడింగ్ చెప్పారు అక్క. దాంట్లో కూడా నాకు గుర్తు రావట్లేదు అని అంటే నేను విన్నా. దాంట్లో కూడా నాకు సంబంధించింది వచ్చింది అక్క. కానీ నేను చాలా మారిపోయాను అక్క. నేను విషయం చూసుకుంటా మంచిగా హ్యాపీగా బతుకుతున్నా. మిషన్ గిరాకు వస్తున్నది, హ్యాపీగా కుట్టి మిషన్ బట్టలు కుట్టుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను అక్క. బాగు నేను ఇప్పుడు చెప్తాను. అయితే ఏం లేదు, నేను రోజు రీడింగ్ చూస్తున్నా కదా, అంటే మీరు ఇప్పుడు చెప్తారు కదా ఇట్లా, నేను బాగా ఇంట్రెస్ట్ తింటాను అక్క. దిస్ ఇస్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ ఏంజల్ అని అంటారు కదా అక్క. చాలా బాగుంటుంది అక్క. థ్యాంక్ యూ యూనివర్స్ అన్నప్పుడు అది ఒక తెలియని ఫీలింగ్ అక్క. అట్లా వైబ్రేషన్ వస్తుంది అక్క. ఆ మాట వినగల నీ నోటి నుంచి. మీరు ఎంతమందికి చక్కగా అందరికీ దర్శనం చేయించావక్క. వేరే టూర్స్ వెళ్ళావు, చక్కగా చూపించని ఓపిక చెప్పుకోవాలక్క. అంత టైం తీసుకొని మాకు దేవ దర్శనం చేయించి చాలా థ్యాంక్స్ అక్క. అని అక్క రీడింగ్ చెప్పినట్టు ఎవరు చెప్పలేరు అక్క. నీకు ఫిదా, మేము అందరం ఫిదా అక్క. వాణి అని పిలిచానక్క, సారీ మీరు ఇట్లా చెప్తారు కదా అని నేను అలా చెప్పానక్క. ఎప్పటి నుంచి అనుకుంటున్నా అక్క ఇట్లా చెప్తామని. సారీ అక్క, పేరు పెట్టి పిలిచాను. మా అక్కవి, మా తల్లివి, మా చెల్లివి, అన్ని తీరలక్క. నువ్వు మాకు మా ఫ్యామిలీ నెంబర్ అక్క. వణక్క, మీ డెక్ బాగుంది వణక్క, చాలా బాగుంది. మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది వణక్క. మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. నాకైతే మనసు నిండా మీరే ఉండిపోతున్నారు. చూస్తూ ఉంటాను వీడియోస్. చాలా బాగుంది డెక్. ఉంటానక్క. థ్యాంక్ యూ వాణి గారు. మీ వీడియోస్ చూస్తుంటే మీరు చెప్పేటప్పుడు అసలు హార్ట్కి ఎంత టచ్ అవుతాయి అంటేనండి. నేను ఇన్ని రోజులు ఎందుకు మిస్ అయ్యానా ఈ వీడియోస్ అని చెప్పేసి ఇప్పుడు అంటే ఇప్పుడు మీ ద్వారాగా నేను కోలుకోవాలని ఒకవేళ ఉందో ఏమో నాకైతే తెలియదు. కానీ నేను ఎప్పుడు మీ వీడియో చూసినప్పుడు 3 years బ్యాక్ నుంచి మనకి తెలిసి ఉండాల్సింది కదా, ఆవిడ వీడియో పెట్టిన కానీ నుంచి మనకి ఎందుకు తెలియలేదు అని అన్నదైతే చాలా ఫీల్ అయ్యాను. అసలు మీరు చెప్తా ఉంటే ఎట్లా ఉంటారంటే ఎంతో కొండంత ధైర్యం ఇచ్చినట్టుగా ఉంటుందండి. ఒక్కొక్కరి కోసం చెప్పినప్పుడు మీరు ఓపికగా ఉండండి, సహనంతో ఉండండి. బాబా గారు చెప్పినట్టు శ్రద్ధ సబ్బూరి అన్నట్టుగా మీరు చెప్తా ఉంటే వింటా ఉంటే ఎంత దీనిగా ఉంటుందంటే అసలు
నేను ఎప్పుడూ అలానే అనుకుంటానండి. ఏమంటే నా లైఫ్ కష్టాలు, ఒడిదుడుకులతోనే నేను కాలం గడుపుతూ ఉన్నాను. ఇలా ఇంకా ఎంతోమంది వాళ్ళ ఫీడ్‌బ్యాక్స్, వాళ్ళ ప్రేమ, అభిమానం వాళ్ళ లైఫ్‌లో చెప్పినట్టు జరుగుతున్నాయని చాలా సంతోషంగా మెసేజ్ చేస్తున్నారు. నేను చాలా హ్యాపీ. ఎందుకంటే మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ. మీకు మంచి జరిగితే అంతకు ఫస్ట్‌లో అందరికంటే ముందుగా సంతోషపడేది నేనే. ఎప్పుడూ హ్యాపీగా ఉండండమ్మా. మీ లైఫ్‌లో మీరు అనుకున్నవన్నీ సాధించాలి. ఎవరైతే మిమ్మల్ని లో చేసి, కించపరిచి, అవమానపరిచి, తక్కువ చేసి మాట్లాడారో వాళ్ళ కళ్ళ ముందే ఇలా అప్‌లో తలెత్తుకొని నిలబడాల. వాళ్ళు మిమ్మల్ని తలెత్తుకొని చూడాల. ఆ రేంజ్‌కి వెళ్ళాల. అర్థమైందా? అలా ఉండండి. మీరు ఆ స్టేజ్‌కొచ్చిన రోజు ఫస్ట్ హ్యాపీగా ఫీల్ అయ్యేది నేనే. రైట్? మీ ప్రేమకి, అభిమానానికి మళ్ళీ ఒక్కసారి థ్యాంక్ యూ. గ్రాటిట్యూడ్ మా. గ్రాటిట్యూడ్. సరే. ఇప్పుడు దిస్ ఈజ్ అవర్ న్యూ డెక్. ఓకేనా? ఇప్పుడు మీ పర్సను కొంతమంది లైఫ్‌లోకి ఆల్రెడీ వచ్చున్నారు. కాన్వర్జేషన్స్ జరుగుతున్నాయి వాళ్ళకి. కాంటాక్ట్‌లో ఉన్నారు. మాట్లాడుకుంటున్నారు. కలుస్తున్నారు. ఒకరినొకరు కొంచెంగా అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కొంతమందయితే వాళ్ళ పార్ట్నరు వాళ్ళ పర్సన్ వచ్చినా కూడా ఆల్రెడీ పాస్ట్‌లో తగిలిన దెబ్బల వల్ల వాళ్ళని నమ్మలేక ఒక అనుమానపు ధోరణితోటి అబ్జర్వ్ చేస్తూ కాలం గడుపుతున్నారు. దెబ్బ తిన్నారు కదమ్మా! ఉంటది. భయముంటది. టెన్షన్ ఉంటది. జాగ్రత్త ఉంటది. అది జాగ్రత్త. ఇంకొకసారి దెబ్బ తినే ఓపిక మీకు లేదు. తట్టుకొని నిలబడే శక్తి మీకు లేదు. ప్రతిసారి వాణిక్క లాంటి వాళ్ళు మీ లైఫ్‌లోకి రారు. అర్థమైందా? సో, ఆచితూచి అడుగు వేయండి. ఓకేనా? ఇప్పుడు ఎవరి పర్సన్స్ అయితే ఇంకా వాళ్ళ లైఫ్‌లోకి రాలేదో, అసలు వాళ్ళు ఎందుకు రాలేకపోతున్నారు? వాళ్ళు ఎందుకు మీకు కాల్ ఆర్ మెసేజ్ చేయలేకపోతున్నారు? వాళ్ళని ఏం ఆపుతున్నాయి? అసలు మీ రిలేషన్‌షిప్‌లో బ్లాకేజెస్ ఏంటి? చూద్దాం. ఓకేనా? మీ పర్సన్ నేము, డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకుంటూ ఉండండి. ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవ్వాలి. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. నాన్ స్టాప్‌గా షిర్డీ నుంచి వచ్చిన దగ్గర నుంచి రీడింగ్స్ తీసుకొని వీడియోస్ చేస్తూ గొంతు చాలా మంటగా ఉంది. రెస్ట్ లేదు కదా గొంతుకి. 1 గంట నాన్ స్టాప్‌గా మాట్లాడి చూడండి మీరు. గ్యాప్ లేకుండా మాట్లాడి చూడండి ఎలా ఉంటుంది. అలా నేను రోజు మొత్తం ఎన్ని గంటలు మాట్లాడాల్సి వస్తుంది. అయినా మీకు రీడింగ్ తీసుకుంటున్నాను. ఎందుకంటే నిన్న నేను సండే నిన్న వీడియో పెట్టలేదు. ఏడుస్తూ చాలామంది మెసేజ్ చేశారు. నాకు రెస్ట్ వద్దమ్మా చెప్పండి మీరు. మిమ్మల్ని వారంలో 6 రోజులు మొత్తం నేను అర్థం చేసుకుంటాను. ఎక్కడికి పోయినా మీరు నాకు గుర్తుంటారు. నా గురించి ఆలోచించరా? ఒక్కరోజు రెస్ట్ అంటేనే కానీ సండే నిన్నంతా సెషన్స్ తీసుకుంటూనే ఉన్నాను. రెస్టా నా మొఖమా? ఏం లేదు. కాకపోతే వీడియో పెట్టలేదు అంతే. కొన్ని జన్మలు అంతే. ఓకే. మీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటా నేను? అన్నీ షేర్ చేసుకుంటా కదా మీతోటి. గొంతు మంటగా ఉంది. హాట్ వాటర్ తాగుతున్నా. రైట్. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గైడ్ మీ. మా వ్యూవర్స్ పర్సన్స్ వీళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఏమి బ్లాకేజెస్ ఉన్నాయి? వాళ్ళని ఎవరు ఆపుతున్నారు? ఏమేమి సర్కమ్స్టాన్సెస్ వాళ్ళని ఆపుతున్నాయి? ప్లీజ్ గైడ్ మీ ఏంజల్స్. వాకింగ్ అవే, యూ లీవ్ టూ క్విక్లీ వెన్ థింగ్స్ గెట్ ఛాలెంజింగ్. స్టే అండ్ ట్రై టు వర్క్ ఇట్ అవుట్.
staying stuck. You keep repeating old patterns. It's time to try something new. Okay. Expectations. When you expect too much, no one measures up. Ditch your list. Okay. Fear of cheating. Not everyone cheats. You need to open your heart and trust your partner. Vulnerable. You can't experience true intimacy unless you open your heart and be yourself. Self neglect. You are neglecting your own needs in relationships. Practice self care. ఇది మీ పర్సన్కి వస్తున్న ఎక్స్క్యూజెస్. దీంట్లో ఫస్ట్ మీ పర్సన్ కదా, సాకులు ఎతకడంలో ఫస్ట్ మీ పర్సన్. అన్లవబుల్, నాట్ టాకింగ్ చెప్తాను. ఇక్కడ కొంత మీ పర్సన్ చేతులారా చేసుకుంది కొంత అయితే, అసలు మీ పర్సన్ మెంటాలిటీనే కొంత ప్రాబ్లం. ఈ 2 కార్డ్స్ కూడా తీసుకుంటాను. బాటమ్ ఎనర్జీ, రైట్. క్లారిఫై చేస్తూ మాట్లాడదాం. ప్లీజ్ ఏంజల్స్, ప్లీజ్ గివ్ మీ వాకింగ్ అవే. వై ఈజ్ హియర్? వై ఈజ్ హియర్? తను ఎందుకు మీ నుంచి మీ లైఫ్లోకి మళ్ళీ తిరిగి రాలేకపోతున్నారు? ఎందుకు స్ట్రక్ అవుతున్నారు? తనని ఏమి ఆపుతున్నాయి? ఆల్రెడీ ఈ పర్సను అనదర్ వేరొక దగ్గర మ్యారీడ్. ఇక్కడ మీరు కూడా మ్యారీడ్ అనేది పక్కా కనపడుతుంది. ఓకేనా? మీ ఇద్దరి మధ్య నో కాంటాక్ట్ సెపరేషన్ సిచ్యువేషన్ చాలా లాంగ్ పీరియడ్ నుంచి జరుగుతుంది. ఓకేనా? ఇక్కడ మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే, మీ ఇక్కడ చాలా కొద్ది మంది మాత్రం ట్విన్ ఫ్లేమ్ రిలేషన్షిప్లో ఉన్నారండి. అదర్ పీపుల్ మ్యారీడ్, ఆల్రెడీ మ్యారీడ్. ఈ పర్సన్ ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు. బట్ యాక్షన్ తీసుకోవాలి అనుకుంటూ ఒక 2 స్టెప్పులు ముందుకు వేస్తే 5 స్టెప్పులు వెనక్కి వేస్తున్నారు. దేనికి? స్టెప్పులు అనగానే డిస్కో డ్యాన్స్, బ్రేక్ డ్యాన్స్ అనుకోమాకండి. 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కి వేస్తున్నారు ఈ పర్సన్. అంటే ఇక్కడ మీరంట తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నారంట. చాలా తొందరగా మీరు డెసిషన్ మేకింగ్ చేసేసుకొని ఆ పర్సన్ని లీవ్ చేసేసి మీ అంతటి మీరు వెనక్కి తగ్గారంట. అంటే ఈ రిలేషన్షిప్లో ఎఫర్ట్స్ పెట్టకుండా, మరి వాళ్ళు ఏమీ పెట్టకుండా వాళ్ళు లోపల ఏదో ఆలోచించుకుంటూ వాళ్ళేదో నిర్ణయాలు తీసుకొని వన్ సైడ్ నిర్ణయాలు తీసేసుకొని మీకు ఒక క్లారిటీ ఇవ్వకుండా మిమ్మల్ని వెయిట్ చేయనంటే అది ఎంతవరకు కరెక్ట్? అసలు పోనీ నా కోసం వెయిట్ చేయి, నేను వస్తానని తను ఏమైనా చెప్పారా? లేదు. ఇంతకాలం వెయిట్ చెయ్యి, మనం ఇంతకాలం టైం పీరియడ్ తీసుకో, అప్పటిదాకా వెయిట్ చెయ్యి, అది కాకపోతే నీ ఇష్ట ప్రకారం నువ్వు డెసిషన్ తీసుకుందు అని మీకేమైనా చెప్పారా? అది లేదు. సో ఎంతకాలం వెయిట్ చేసి 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 మీరు వెక్స్ అయిపోయారు, విసిగిపోయారు. సో మీరు మీ లైఫ్లో హ్యాపీగా అననులే కానీ, ఇష్టం లేకపోయినా తన మీద ప్రేమ ఉన్నా కూడా వాకవే చేసేసి ఉన్నారు. సో మీరు ఇలా వాకవే చేసినా కూడా తనకి ప్రాబ్లం. మీరు ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ ఈ పర్సన్ అనుకోవట్లే, ఇంకా హోప్స్ ఉన్నాయి. అమ్మో వీళ్ళెవరమ్మా ఇంత, అసలు ఏ క్లారిటీ, వాళ్ళకు క్లారిటీ లేదు, మీకు క్లారిటీ ఇవ్వలేదు. పైగా వాళ్ళ మనసులో మీ ఏమనుకుంటున్నారో మీరు తెలుసుకొని వెయిట్ చేయాలి. ఎలా ఇది? మీరు ఎంతకాలం వెయిట్ చేస్తారు? ఆ పర్సన్ రెస్పాండ్ అవుతారు, ఏదో ఒక విషయం చెప్తారు. ఇంత టైము ఇది కలిసి కూర్చొని మాట్లాడితే ఒక కన్క్లూజన్కి వస్తుందంటే కమ్యూనికేషన్కి రారు. కూర్చొని మాట్లాడడానికి కమ్యూనికేషన్కి రారు.
ఎలా సార్ట్ అవుట్ అవుతాయి? అన్నీ వాళ్ళు థింక్ చేసుకుంటే అయిపోతుందా? బ్యాక్ స్టాపింగ్ చేయడం వాళ్ళే, చీట్ చేయడం వాళ్ళే, ఇగ్నోర్ చేయడం వాళ్ళే, అవాయిడ్ చేయడం వాళ్ళే, తిరిగి బ్లేమ్ చేయడం వాళ్ళే. వాళ్ళ మనసులో ఏమనుకుంటున్నారో పైగా మీరు తిరిగి అర్థం చేసుకొని మీరు ఆగాలి వాళ్ళ కోసం. వాళ్ళు ఎప్పుడొస్తారా? రా 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 దగ్గరగా కూర్చో అని వెయిటింగ్ మోడ్లో కూర్చొని వాళ్ళు ఎప్పుడొస్తారా అని వస్తాడు నా రాజు ఈరోజు అనుకుంటూ వెయిట్ చేస్తూ అలా గుమ్మం దగ్గర. ఏంటిది? ఈ పర్సను పైగా నా కోసం వెయిట్ చేయకుండా నువ్వు వాకవే వెళ్ళిపోయావు, వాకవే చేసేసావు, ఈ రిలేషన్ నుంచి మూవ్ ఆన్ అయిపోయావు అని కోపం మీ మీద. అదొకటి ఆపుతుంది. అసలే మనం పెద్ద ఈగోయిస్టులం కదా, ఇది ఆపుతుంది తన్ని. ఇదొక బ్లాకేజీ. మీరు పేషెన్సీ ఓపిక పట్టారు, ఎమోషనల్గా బ్యాలెన్స్ చేసుకున్నారు. ఎంతకని చేసుకుంటారు? ఒక లిమిట్ ఉంటుంది కదా దేనికైనా. మీ లైఫ్ ఏం వాళ్ళ కోసం రాసి పెట్టుకొని రాలేదుగా. మీకు వాళ్ళకున్న లైఫే మీకు ఉంది, వాళ్ళకున్న టైమే మీకు ఉంది. లైఫ్ ఖరాబ్ అవుతుంది కదా, ఎవరి కోసం ఆగదు కదా టైం అనేది. సో మీ డెసిషన్ మీరు తీసుకున్నారు, దానికి తప్పేంటి? ఈ పర్సన్ మీరు అలా తనని ఇగ్నోర్ చేసి వాకవే చేసి రిలేషన్ నుంచి వెళ్ళిపోయారు. తన ఫీలింగు మీకు ఇప్పటికీ మీ మనసులో మీరు రావాలి, కమ్యూనికేట్ చేయాలి, ప్యాచప్ చేసుకోవాలి, సార్ట్ అవుట్ చేసుకోవాలి ప్రాబ్లమ్ని, కారణాలు చెప్పాలి, రీజన్స్ చెప్పాలి, మిమ్మల్ని బుజ్జగించుకోవాలి, ఈ రిలేషన్ నిలబెట్టుకోవడానికి ట్రై చేయాలి. అవకాశం మీరు ఇస్తూనే ఉన్నారు, కానీ ఈ బుద్ధ అవతారంకి అర్థం కావట్లా. ఎక్కడ పట్టుకొచ్చారమ్మా? ఎక్కడ పట్టుకొచ్చారంట మీటంటోళ్ళని. రైట్, స్టేయింగ్ స్టక్. మీ బతుకులు అంతే, స్టక్ అయిపోండి. యూ కీప్ రిపీటింగ్ ఓల్డ్ ప్యాటర్న్స్. ఏంటంటే మోస్ట్లీ మీ ఇద్దరి మధ్య పాస్ట్లో తను వద్దు అంటున్న మాటలే మీరు అడుగుతూ, తను వల్ల కాని ఈ టాపిక్ మన ఇద్దరి మధ్య రావద్దు, ఈ టాపిక్ మన ఇద్దరి మధ్య తీసుకురావద్దు అన్న టాపిక్సే మీరు పదే తీసుకొస్తూ, ఎందుకంటే మీకు క్లారిటీ కావాలి. ఎంతకు వెయిట్ చేస్తారు? వాళ్ళు దాన్ని దాన్ని ఏమంటారు, సహజడి చేసుకుంటూ, అంటే ల్యాగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే మీ డౌట్లు క్లారిఫై అవ్వట్లా. ఇట్లా ఎంతకాలం? సో మీరు కుక్క కావాలి అన్నట్టు ప్రతిసారి తను వద్దు అంటున్న దాన్ని పదే అదే టాపిక్ తీసుకొని రావడం, కమిట్మెంట్ గురించో లేకపోతే మీరు ఏమి అడుగుతున్నారో పాస్ట్లో ఆ పర్సన్ని, ఓల్డ్ ప్యాటర్న్స్ అన్నీ అదే రిపీట్ అవుతూ ఉన్నాయి. దానివల్ల కూడా ఇప్పుడు ఒకవేళ తను వచ్చినా మళ్ళీ అదే ప్యాటర్న్, ఎందుకంటే ఒకవేళ కమిట్మెంటే అనుకుందాం, కమిట్మెంట్ ఇచ్చే సిచ్యువేషన్ తనది కాదు. ఎందుకంటే ఆల్రెడీ తన వేరే దగ్గర కమిటెడ్, ఇక్కడ మీరు కొంతమంది మీరు ఇక్కడ కమిటెడ్ మీ లైఫ్లో వేరే పర్సన్ తోటి, లేదు మీ ఇద్దరిలో ఎవరో ఒకరు కమిటెడ్ రిలేషన్షిప్లో ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే డ్యామ్ షూర్ ఉందండి. మీ వైపు ఉందా, తన వైపు ఉందో ఉంది ఖచ్చితంగా. సో ఇప్పుడు మీరు అడుగుతున్న కోరిక తను తీర్చలేరు, దానికి చాలా స్ట్రగుల్ పడాలా, చాలా టైం వేస్ట్. సో అలా తను మీ లైఫ్లోకి ఇప్పుడు వచ్చినా మళ్ళీ సేమ్ ప్యాటర్నే స్టార్ట్ అవుతుంది మీతోటి. ఇప్పుడేంటి నాకు కుక్క కావాలి అని మీరు మళ్ళీ మొదలు పెడతారేమో, అంటే నా ఉద్దేశం కాదు, అక్కడ మీ పర్సన్ చెప్తున్నారు. వాళ్ళని ఎవరు ఆపుతున్నారు, ఏమి ఆపుతుంది అని అంటే ఏంటి బ్లాకేజెస్ అంటే ఇదే. మళ్ళీ సేమ్ ప్యాటర్న్ రిపీట్ అవుతుందేమో, మళ్ళీ మీరు అడుగుతారు, వాళ్ళు చేయలేరు, అది తప్పించుకోవడానికి ఏదో ఒక అబద్ధాలు, లేదు అది తప్పించుకోవడానికి వాళ్ళకి ప్రేమ ఉన్నా కూడా మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక ఎస్కేప్ అవుతూ ఉంటారు. సో ఇవన్నీ మళ్ళీ తిరిగి ఓల్డ్ ప్యాటర్న్సే మళ్ళీ రిపీట్ అవ్వడం, మళ్ళీ మీరు హర్ట్ అవ్వడం, మిమ్మల్ని హర్ట్ చేశానని తను బాధపడడం, ఇదంతా ఎందుకు అని ఆగుతున్నారు. ఎక్స్పెక్టేషన్స్, వెన్ యూ ఎక్స్పెక్ట్ టూ మచ్, మీరు చాలా టూ మచ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట తన నుంచి. తనకి వల్ల కాంది పరిస్థితుల్ని అర్థం చేసుకోకుండా మీరు తనని చాలా టూ మచ్గా యాక్షన్ తీసుకోవడానికి చాలా ఎక్స్పెక్టేషన్స్, ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నారంట. ప్రెషర్ ఎక్కువ ఇస్తున్నారంట తనకి మీరు.
హ్మ్. అంటే వాస్తవాన్ని తెలుసుకొని బిహేవ్ చెయ్యి. ప్రాక్టికల్‌గా ఆలోచించు. ఆహ్, ఒక క్లారిటీకి రా. నేను చెప్పేది నిజం ఎంతుంది? అబద్ధం ఎంతుంది? ఆలోచించు. నీ కోపము, నీ ఆవేశము ఇది కాదు. ఆహ్, ఇప్పుడు మనం అన్‌మ్యారీడ్ అయ్యుంటే నువ్వు నా నుంచి ఎంత ఎక్స్‌పెక్ట్ చేసినా నేను ఇవ్వడానికి ట్రై చేస్తా. బట్ మన సిట్యుయేషన్స్ అవి కాదు. ఇది పర్టిక్యులర్ పర్సన్స్‌కే రెజొనేట్ అవుతుంది. నేను ఎవరికి చెప్తున్నానో వాళ్ళ మనసులకి తెలుసు. ఆహ్, నాకు ఎవరు అనేది మెసేజ్ చేయండి. ఆహ్, ప్రాక్టికల్‌గా ఆలోచించు. మన లైఫ్‌లో ఇప్పుడు మనం ఉన్న సిట్యుయేషన్‌కి, మనమున్న ఏజ్‌కి, మనకున్న సర్కమ్‌స్టాన్సెస్‌కి ఎంతమంది జీవితాలు ఆధారపడి ఉన్నాయి. నువ్వు ఎమోషన్స్ నాకు ఉన్నాయి. నీకే కాదు, నాకు కూడా ఉన్నాయి. బట్ ఎమోషన్స్‌తో ఇక్కడ వర్క్ కాదు. ప్రాక్టికల్‌గా ఆలోచించు. మన వల్ల ఎవరి లైఫ్ ఇబ్బంది పడకూడదు. ఎవరి వల్ల మనం ఇబ్బంది పడకూడదు. ఇట్లాంటి ఎనర్జీస్, విజువలైజేషన్స్, ఇంట్యూషన్ నాకు వస్తూ ఉంది. ఎవరనేది ఆహ్, మీరు చూసుకోండి. మీ ఎక్స్‌పెక్టేషన్స్ మీరు ఏమి కోరుకుంటున్నారో తన నుంచి అవి ఫుల్‌ఫిల్ చేయడానికి తను ఒక క్లారిటీకి వస్తున్నారు. యాక్షన్ మోడ్‌లోకి రావాలనుకుంటున్నారు. కానీ భయమేస్తుంది తనకి. మళ్ళీ చెప్పాను కదా ఇందాక స్టార్టింగ్‌లోనే 2 అడుగులు ముందుకేస్తే 4 అడుగులు వెనక్కేస్తున్నారు. సో, మీ ఎక్స్‌పెక్టేషన్స్‌ని ఫుల్‌ఫిల్ చేయడము అవుతుందా? అంటే మీరు ఏదో బిగ్గానే కోరుకున్నారు. బట్ ఆ సిట్యుయేషన్‌లో అప్పట్లో మీరు అలా కోరుకున్నారు. కానీ ఇప్పుడు మీలో కూడా చేంజెస్ వచ్చినియి. మీరు ఎమోషనల్‌గా ఆలోచించి అలా చెప్పారు. బట్ మీకు కూడా ఆ ఉద్దేశం లేదు. మీరు తనని ఏమైతే కోరుకున్నారో అది ఫుల్‌ఫిల్ చేయడం అంత ఈజీ కాదు అని మీకు కూడా తెలుసు. ఎందుకంటే ఆల్రెడీ కమిటెడ్‌లో ఉన్నప్పుడు ఆహ్, అది అర్థం చేసుకోమని చెప్తున్నారు మీ పర్సన్. ఫియర్ ఆఫ్ చీటింగ్. ఇక్కడ వై ఈజ్ దిస్ హియర్? మీరు మీ ఆలోచనలోనే స్టక్ అయిపోయినారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఆలోచనలో స్టక్ అయిపోయినారు. ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు? ఇప్పుడు నేను ఒకవేళ వెళ్ళినా తనకి నేను ఎంత అష్యూరెన్స్ ఇచ్చినా నా మీద తనకి నమ్మకం పోయింది. తను నన్ను నమ్మడానికి భయపడుతుంది. లేతే భయపడుతున్నాడు. నేను మళ్ళీ ఎక్కడ చీట్ చేస్తానో అని. ఎందుకంటే పాస్ట్‌లో మేబీ మీ ఇద్దరి మధ్య చీటింగ్ ఎనర్జీస్ జరిగినాయి. సో, మీరు భయపడుతున్నారు అనేది తనకు తెలుసు. తనని నమ్మడానికి మీరు భయపడుతున్నారు. మీరు తనని యాక్సెప్ట్ చెయ్యరు అనేది తన ఫీలింగ్ అనమాట. ఈ ఎనర్జీస్ నుంచి మీరు బయటికి రా. నేను చీటర్‌ని కాదు. నాట్ ఎవ్రీవన్ చీట్స్. ప్రతి ఒక్కళ్ళు అలా చీట్ చేస్తారని ఏం లేదు. ఇక్కడ మీ లైఫ్‌లో న్యూగా ఎవరన్నా న్యూ పర్సన్ ఎవరైనా వచ్చినా కూడా ఆ పర్సన్ మీతో ఇదే చెప్తారు. ఆ పర్సన్‌ని మీరు నమ్మలేక, పాస్ట్ రిలేషన్‌ని మర్చిపోలేక, వాళ్ళు చేసిన ఘోరాన్ని, వాళ్ళు చేసిన అన్యాయాన్ని మర్చిపోలేక, కొత్తగా మీరు వేరే రిలేషన్‌లోకి ఎంటర్ అయ్యి ఉంటే వాళ్ళను కూడా మీరు అనుమానిస్తూ మీ భయాలతోటి చాలా సస్పెక్టింగ్ మోడ్‌లో మీరు బిహేవ్ చేస్తున్నారు అనేది కనపడుతుంది. వాళ్ళు చెప్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అలానే చీట్ చేయరు. యూ నీడ్ టు ఓపెన్ యువర్ హార్ట్. మీ హార్ట్ భయంతో ముడుచుకుపోయింది. సో, మీరు హార్ట్ ఓపెన్ అవ్వండి. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా ఫ్రీగా మీరు ఉండలేకపోతున్నారు మీ పర్సన్ తోటి. లేదు, మీ పర్సన్ ఆల్రెడీ చీట్ చేసి వెళ్ళిపోయి మళ్ళీ మీ లైఫ్‌లోకి వచ్చిన పర్సన్‌ని కూడా మీరు నమ్మలేకపోతున్నారు. ఇదంతా నేను కార్డ్స్ రాకముందే నేను ముందే చెప్పాను. నా ఇంట్యూషన్‌కి ముందే నాకు వస్తుంది. నేను అది ముందు చెప్పినట్టున్నాను. మీకు ఒకసారి చూడండి. ముందు వీడియోలు పాస్ చేసుకొని చూడండి ముందుకెళ్ళి. మీ హార్టు ఓపెన్‌లో లేదు. ఎందుకంటే భయంతో ఉంది, అనుమానంతో ఉంది. మీరిక్కడ మీ పార్ట్నర్‌ని ట్రస్ట్ చేయట్లేదు, నమ్మట్లేదు. కానీ ఈ పర్సన్ ఏం చెప్తున్నారు? నన్ను నమ్ము, నేను ఇంక చీట్ చేయను నిన్ను. అది చీట్ కాదు, నా పరిస్థితుల వల్ల నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నావు అని తను చెప్తున్నారు. అది కూడా తను ఎంత చెప్పినా కూడా మీరు ఇప్పుడు ఒకవేళ ఆ పర్సన్ వచ్చి మీ లైఫ్‌లోకి తను మీకు ఇలా చెప్పినా కూడా మీరు నమ్మలేని సిట్యుయేషను. అంత ఘోరంగా మానసికంగా బాధ పెట్టారు. కనీసం తగిలిన దెబ్బకి మందు రాయడానికి కూడా మాటలతోనో, బిహేవియర్‌తోనో మందు రాయడానికి కూడా తను మీ లైఫ్‌లోకి రాలా.
మిమ్మల్ని కమ్యూనికేట్ చేయలే. ఒకవేళ కమ్యూనికేట్ చేసినా ఆ బిహేవియర్ కరెక్ట్గా లేదు. హాయ్, హలో, ఒక ఎమోజీ ఇట్లా ఇది కాదు కదా. మీ కళ్ళ ముందుకు రావాలా, లేదా ఫేస్ టు ఫేస్ మాట్లాడాలా, లేదా కాన్వర్జేషన్ కాల్లో మాట్లాడాలా. అది కుదరినప్పుడు ధైర్యం చేసి మీ ముందుకు రావాలా. తను రాలేకపోవడానికి తను రెడీగానే ఉన్నారు, కానీ రాలేకపోవడానికి తనను ఆపుతున్న ఇవన్నీ సర్కమ్స్టాన్సెస్, ఇవన్నీ తన మైండ్లో ఉంటున్న మాటలు, తన మనసులో ఇవే అనమాట. ఏమి తనని ఆపుతున్నాయి మీ దగ్గరికి రాకుండా అంటే ఇదే. తను ఒకవేళ వచ్చినా మీరు నమ్మరు తనని. సరే, వల్నరబుల్ ఎందుకు? యూ కాంట్ ఎక్స్పీరియన్స్ ట్రూ ఇంటిమసీ అన్లెస్ యూ ఓపెన్ యువర్ హార్ట్. అగైన్ అండ్ అగైన్ ఏమొస్తుందంటే, మీ హార్ట్ని, మీ మనసుని మీరు ఓపెన్లో పెట్టుకోకపోతే, మీ హార్ట్ చక్ర ఓపెన్ చేసుకోకపోతే మీరు ట్రూ ఇంటిమసీ, ట్రూ లవ్ అనేదాన్ని మీరు ఎంజాయ్ చేయలేరు. ఇప్పుడు ఈ పర్సన్ డివైన్ ఈ పర్సన్ని మంచిగా మార్చి మీ వాల్యూ తెలియజేసి లెసన్స్ నేర్పించి మరీ మీ లైఫ్లోకి పంపిస్తున్నారు. ఈ పర్సన్ ఇప్పుడు మీ లైఫ్లోకి రావాలంటే వాళ్ళు రెడీగానే ఉన్నారు, కానీ రాలేకపోవడానికి ఏంటి కారణం? వాళ్ళు ఇవన్నీ ఆలోచిస్తున్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఏంటంటే, వాళ్ళకి మీ మీ మీద ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఓపెన్గా నోరు తెరిచి చెప్పడానికి హెసిటేషన్ అనమాట. వాళ్ళు ఓపెన్ అప్ కాదు, ఇంట్రోవర్ట్ టైపు. ఎట్లా అంటే తక్కువ మాట్లాడతారు, తక్కువ ఎక్స్ప్రెషన్స్. మీరు 10 మాటలు మాట్లాడితే వాళ్ళు 1-2 మాటలు, అది కూడా సింబాలిక్ మాటలు. మైండ్ పిచ్చెక్కిపోద్ది అనమాట. వీళ్ళ ఇంట్రోవర్ట్కి మైండ్ పిచ్చెక్కిపోద్ది. ఇట్లాంటి వాళ్ళకి ఇవన్నీ ఎందుకండి? ఒక చీకటి రూమ్లో వేసుకొని ఒంటరిగా కూర్చుంటే బాగుంటుంది ఇల్లు. ఎందుకు వేరే వాళ్ళ జీవితాలు నాశనం చేయడం? వాళ్ళు ఓపెన్ అప్ అవ్వడంకి వాళ్ళకి హెసిటేషన్గా ఉంటుందంట, ఇబ్బందిగా ఉంటుందంట తన ఫీలింగ్స్ని ఓపెన్గా మీతో షేర్ చేయడానికి. అంటే వీళ్ళు అదేదో సినిమా డైలాగులు అన్నట్టు ఫీల్ అవుతారనమాట. ఉన్న ప్రేమను ఎక్స్ప్రెస్ చేయండి అయ్యా బాబు. మీ మనసులో ఉన్నదాన్నే నోటితో చెప్పండి. మీ హార్ట్ చక్ర ఓపెన్ చేసుకోండి ఫస్ట్. మా వ్యూవర్స్ కాదు, మీది ముందు ఓపెన్ చేసుకోండి, తర్వాత హార్ట్ చక్ర. రైట్. పూర్తిగా వీళ్ళకి ఒక హార్ట్ చక్రనే కాదండి, అన్ని చక్రాలు బ్లాక్ అయిపోయినాయి అనమాట. ఓకే, వై ఈస్ చూద్దాం. వల్నరబుల్, వై ఈస్ దిస్ చెప్పాను. ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ ఈ పర్సన్ అదర్ కమిటెడ్ రిలేషన్షిప్లో ఉంటే సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు. ఎంబారెసింగ్గా ఎక్కడ బ్యాడ్ నేమ్ వస్తుందో, 10 మంది ఏమనుకుంటారో, సొసైటీ గురించి ఆలోచిస్తూ ఈ పర్సన్ త్వరగా చేంజ్ అవ్వడానికి ఇష్టపడరు. లేదు, తన లైఫ్లో చేంజెస్ వస్తున్నా యాక్సెప్ట్ చేయడానికి త్వరగా ఇష్టపడరు అనమాట. కూపస్థ మండుకాలు అంటారు ఇట్లాంటి. యాక్సెప్టెన్సీ ఈజ్ ఇంపార్టెంట్. ఒకటి మన లైఫ్లో చేంజెస్ రావాలంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక జాబ్ చేస్తున్నారు, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక జాబ్ చేస్తున్నారు, ఈ జాబ్లో మీకు ఒక 10,000 ఇస్తున్నారు అనుకుందాము. వేరే జాబు మీకు ఆపర్చునిటీ వచ్చింది, దాంట్లో 40,000 ఇస్తున్నారు. మీరు చేంజ్ అవుతారా లేదా? అవ్వాలా లేదా? అమ్మో, నాకు వల్నరబుల్గా ఉంటుంది, హెసిటేషన్గా ఉంటుంది, నేను ఇక్కడే ఇన్ని సంవత్సరాల నుంచి కోపస్థ మండుకోలాగా అలవాటు పడిపోయాను ఈ సర్కమ్స్టాన్సెస్కి, ఈ జనాలకి, ఈ సిచ్యువేషన్స్కి, ఈ పరిసర ప్రాంతాలకి డైలీ అలవాటు పడిపోయాను, ఈ సీటుకి అలవాటు పడిపోయాను, నాకు వద్దు, నేను వెళ్ళను అని చేంజ్కి, అంటే మార్పుకి మీరు అవకాశం ఇవ్వకపోతే, మీరు చేంజ్ అవ్వకపోతే, అంటే ఈ జాబ్ని లీవ్ చేసి ఇంకో జాబ్లోకి వెళ్ళే అవకాశం మీరు ఇవ్వకపోతే, యాక్షన్ తీసుకోకపోతే, మీకు ఆ 40,000 జాబ్ వస్తుందా? మీ లైఫ్ చేంజ్ అవుతుందా? చెప్పండి. కాదు కదా. ఈ పర్సన్ కూడా ఇలానే తన లైఫ్లో వస్తున్న చేంజెస్ అంటే ఒక టైప్ ఆఫ్ ప్యాటర్న్లో ఇప్పుడు దాకా తను ఒక దగ్గర ఉంటూ అక్కడ పరిసర ప్రాంతాలకి, తన చుట్టూ ఉన్న మనుషులకి అటాచ్మెంట్ అయి ఉంటారు. ఎవరైనా సరే, వీళ్ళే కాదు, ఇప్పుడు మనం ఒక చిన్న కుక్క పిల్లని తెచ్చుకున్నా కూడా దానికి వితిన్ డేస్లోనే అటాచ్మెంట్ అయిపోతాం. ఓకేనా? అట్లనే కొంతకాలం నుంచి, ఎక్కువ టైం నుంచి ఉంటున్నారు కదా, అటాచ్మెంట్ ఉంటుంది.
దాని నుంచి బయటికి రావడానికి ఆ మార్పుల్ని అంగీకరించలేకపోతున్నారు మీ పర్సన్. ఓకేనా? సొసైటీ గురించి ఆలోచిస్తున్నారు, మ్యారిటల్ ఇష్యూస్ గురించి ఆలోచిస్తున్నారు. సో కొంచెం స్టెప్ తీసుకోవడానికి కొంచెం తటపటాయిస్తున్నారు అనేది కనపడుతుంది. మీతో ఇది మాట్లాడాలనుకుంటున్నారు, బట్ మాట్లాడలేకపోతున్నారు. రైట్? సెల్ఫ్ నెగ్లెక్ట్. వై ఈస్ దిస్? ఈ పర్సను తననే మర్చిపోయారు. అంటే తన గురించి కేర్ తీసుకోవడం, అంటే మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు ఆటోగ్రాఫ్ మూవీ ఉంది కదా రవితేజది, దువ్విన తలనే దువ్వడం అద్దంలో చూడడం అనే సాంగ్ ఉంది కదా. అట్లా మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికి జీవితంలో ఒక హోప్ తనకి, మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు మీకోసమైనా సరే తను ట్రిమ్గా షేవ్ చేసుకోవడం, ఆ ఉన్న 4 ఎంటుకల్ని అద్దుకోవడం, నెక్స్ట్ మంచి వాళ్ళకు ఉన్న దీంట్లోనే మంచి డ్రెస్సింగ్ చేసుకోవడం, అంటే ఇంట్రెస్ట్ తన మీద తనకి ఇంట్రెస్ట్ ఉండేదన్నమాట. బట్ ఇప్పుడు తన గురించి ఒక ఫిట్నెస్ లేదు, తనకి ఇంట్రెస్ట్ లేదు, తన బాడీ కేరు లేదు, తన హెల్త్ కేరు లేదు. హెల్త్ ఇష్యూస్ కూడా ఫేస్ చేస్తున్నారు ఈ పర్సన్. హెల్త్ కేరు లేదు. తను ఏమన్నా స్కిన్కి సంబంధించి ఏమన్నా చేస్తున్నారా? అది లేదు. సో పూర్తిగా తను నెగ్లెక్ట్ చేసేసుకొని ఉన్నారు. ఒంటరిగా ఉంటూ ఎందుకురా ఈ బతుకు దేవదాస్ అయిపోయి ఉన్నారనమాట. ఓకేనా? ఈ పర్సన్కి ఒకవేళ సమ్ అదర్ అడిక్షన్స్ మీన్స్ స్మోకింగ్, డ్రింకింగ్ ఇట్లాంటి ఏదన్నా ఉంటే ఆ పర్సన్ దానికే ఎక్కువ ఇష్టపడుతున్నారు. ఎందుకంటే మీకు కమిట్మెంట్ ఇవ్వలేక, అక్కడ సొసైటీని ఎదిరించలేక, తనకున్న సిచ్యువేషన్స్ నుంచి పోరాడలేక, మిమ్మల్ని వదులుకోలేక, మీ కోరిక తీర్చలేక, మీ మీద ప్రేమను చంపుకోలేక, మిమ్మల్ని వదలలేక ఈ పర్సను ఇది కూడా ఒక బ్లాకేజ్. తనకి ఈ పర్సన్ ఏజ్ 30 to 40, 40 to 50 ఎంతైనా కూడా ఈ పర్సను ఏజ్ కంటే ఎక్కువగా ఫీల్ అవుతున్నారనమాట. అంటే మానసికంగా ఇప్పుడు 20 years వ్యక్తి ఒక 60 years వ్యక్తికి ఉన్న మనస్సు ఎట్లా ఉంటుంది, ఎనర్జీస్ అలా ఫీల్ అవుతున్నారు. అంటే అంత బర్డెన్ ఫీల్ అవుతున్నారు. హెల్త్ కూడా సరిగ్గా లేదు ఈ పర్సన్కి. ఓకేనా? అంటే అలసిపోయి ఉన్నారనమాట. పోరాడి తన లైఫ్లో ఏది మంచిగా జరగట్లేదు, అంతా సర్వం కోల్పోయి విరక్తిగా ఉన్న పర్సన్ ఉంటారే, అంతా భ్రాంతియేనా జీవితాన ఏదో ఉంది కదా, నాకు ఆ సాంగ్ ఛానల్డ్ అవుతుంది. చేతిలో ఒక మందు గ్లాస్ పెట్టుకొని నవ్వకూడదు, కానీ నాకు నవ్వు వస్తుంది, ఏం చేద్దాం. వై ఈస్ దిస్ సెల్ఫ్ ఏదైతే చెప్పానో ఎవరో అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ రీడింగ్ వింటుంటే. నాకు మనసు పొంగుతున్నట్టు ఉందన్నమాట. అంటే ఎవరికో అలా ఉంది ఫీలింగ్. ఎవరు ఇంత శాడిస్టులు ఎవరండి మీలో ఇంత శాడిస్టులు చెప్పండి. పాపం మీ పర్సన్ ఇంత స్ట్రగుల్ అవుతుంటే మీకు ఆనందంగా ఉందా? అమ్మా, ఈ పర్సన్ మీ ప్రేమను కోరుకుంటున్నారు. ఎప్పుడు ఎవరైతే మీ ప్రేమని, మీ ఎమోషన్స్ని నెగ్లెక్ట్ చేసి కాల్దనుకొని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకొని మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయినారో, ఏ ఫ్యామిలీ కోసం వెళ్ళిపోయినారో, ఇప్పుడు అదే పర్సను అదే ప్రేమ కోసం, అదే ఎమోషన్స్ కోసం దేవదాస్ లాగా అయి ఉన్నారనమాట. పేషెంట్ లాగా తయారై ఉన్నారు. ఓకేనా? రైట్. వై ఈజ్ అన్లవబుల్? ఇంకా కన్ఫ్యూజనే మనకి, ఇంకా క్రాస్ రోడ్స్లోనే ఉన్నాం, ఇంకా క్లారిటీ లేదు. మనసేమో ఇటు కొట్టుకులాడుతుంది, సిచ్యువేషన్స్ ఏమో బయట తనని రాని ఇట్లా ముందుకి. ఒకవేళ కాదు కూడదని వచ్చినా మీరు యాక్సెప్ట్ చేయరు, అది తనకి ముందు తెలుసు. చూడండి, ఈ రిలేషన్ ఎండ్ అయిపోయింది అనుకుంటున్నారు, కానీ
ఈ పర్సన్ చూపించకూడదు, నేను మర్చిపోతున్నా ఈ యూట్యూబ్ వాళ్ళతో తలకనే. సరే, ఏం చెప్తున్నాను, మీ పర్సన్ లైఫ్లో మేజర్ ట్రాన్స్ఫర్మేషన్స్ జరుగుతున్నాయి. యూనివర్స్ ఫటా 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 ఇస్తుంది, తనకి లెసన్స్ నేర్పిస్తున్నారనమాట. గుక్క తిప్పుకోకుండా ఇస్తున్నారన్నమాట, ఇటు 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 ఇట్లా. సో రావాలి, తనకి ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరగనివ్వండి. పట్టిన తుప్పంతా వదిలిపోవాలి. ఎంత ఈగో యాటిట్యూడు చూపించి ఎంత అహంకారంగా బిహేవ్ చేశారో, అహంకారం మాటలు, ఆ తుప్పంతా వదిలిపోవాలి. మీ ప్రేమ ఏంటి, మీ ఎమోషన్స్ ఏంటి, మీ కేరింగ్ ఏంటి, అవి వాళ్ళు అనుభవపూర్వకంగా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఒకరు చెప్తే రావి ఈ ఫీలింగ్స్, ఇవి ఏదో ఒక వస్తువు కాదు, ఇవి ఫీలింగ్స్. మీరు ఎంత ఏడ్చి చెప్పినా అర్థం కానిది, వాళ్ళ కాళ్ళు పట్టుకొని గోజారి అడుక్కున్నా వాళ్ళకి అర్థం కాంది, ఈరోజు యూనివర్సు దెబ్బ మీద దెబ్బిస్తూ లెసన్స్ నేర్పిస్తూ అది ఆ పెయిన్ వాళ్ళకి అనుభవించేటట్టు చేస్తుంటే ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. ఎక్స్క్యూజెస్, యూ హ్యావ్ సో మెనీ రీజన్స్ దట్ ఇట్ నెవర్ వర్క్స్ అవుట్, ఫైండ్ రీజన్స్ దట్ ఇట్ కెన్ వర్క్. ఈ పర్సను పాస్ట్లో వై ఈజ్ దిస్, పాస్ట్లో ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాల. ఎస్, ఈక్వల్ గివ్ అండ్ టేక్ మీకు ఇవ్వాల. అంటే మీరు ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో రిలేషన్ కోసం, మీకు తన నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేసిన ఇది అసలు మీరు 90% పెడితే వాళ్ళు 10% కూడా ఎఫర్ట్స్ పెట్టలేదండి, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వచ్చారు. వాళ్ళ వంతు వచ్చేటప్పటికి, మీరు ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చేటప్పటికి ఎస్కేప్. అప్పుడు గుర్తొచ్చినాయి వాళ్ళకి బాధ్యతలు, వాళ్ళ లైఫ్లో ఉన్న సొసైటీ, వాళ్ళ లైఫ్లో వాళ్ళ సిచ్యువేషన్స్ అన్నీ అప్పుడు గుర్తొస్తాయి అన్నమాట వీళ్ళకి. ముందు గుర్తురావు, ఒక జీవితం నాశనం చేసే ముందు ఇవన్నీ గుర్తురావు, కళ్ళు నెత్తికెక్కిపోయి అప్పుడు ఈగోలు రావు. ఇక్కడ ఈ పర్సను పాస్ట్లో మీకు ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వాల్సి వచ్చేటప్పటికి, మీరు అడిగిన ఇవన్నీ ఇవ్వాల్సి వచ్చిన ఆ సిచ్యువేషన్ వచ్చేటప్పటికి లాట్స్ ఆఫ్ ఎక్స్క్యూజెస్. ఈ పర్సన్కి నోరు తెరిస్తే సాకులు రెడీగా ఉంటాయి అన్నమాట, అబద్ధాలు సాకులు రెడీగా ఉంటాయి ఈ పర్సన్కి. అది కూడా బీభత్సమైన రీజన్స్ చెప్పేవాళ్ళు మీకు. డిక్షనరీ ఎతుక్కున్నా కూడా అట్లాంటి దొరకవు రీజన్స్, అలాంటి రీజన్స్ చెప్పేవాళ్ళు అనమాట. ఫూలిష్ రీజన్స్. మీరు పాపం పిచ్చి తొగ్లకలు కదా, పాపం వాళ్ళ మీద ప్రేమతోటి ఇన్నోసెంట్గా ఉంటూ పాస్ట్లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు అమ్మా మీరు మామూలుగా తయారయ్యారా. పాస్ట్లో ఆ రీజన్స్ అన్నీ పాపం పిచ్చోళ్ళలాగా నమ్ముతూ వచ్చారు. సిల్లీ రీజన్స్ చెప్తున్నా కూడా. రైట్, ఇవన్నీ ఈ పర్సన్ని మీ లైఫ్లోకి రావాలన్నా, ఎందుకంటే ఎవరు చేసిన తప్పులు వాళ్ళకి తెలుసు కదండి, తనని స్టక్ చేస్తుంది. ఇవన్నీ మీరు అడుగుతారు, అడిగితే ఏం సమాధానం చెప్పాలా? సైలెంట్గా ఉన్నావు, ఊరుకోరు. నోట్లో ఏమైనా పెట్టుకున్నావా, ఎందుకంత సైలెంట్గా కూర్చున్నావు, అడుగుతున్నాను కదా చెప్పు సమాధానం అని నిలదీస్తారు. దెర్ ఈజ్ నో ఆన్సర్. ఒక పక్క వాళ్ళ భయాలు, ఇంకా వాళ్ళు వచ్చి ఎదురు కొట్టించుకున్నట్టు అవుతుందేమో అని ఒక భయంతో ఆగుతున్నారు. సరే, మీ పర్సన్ మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించారు, ఇవన్నీ తను మీతో కమ్యూనికేట్ చేయకపోవడానికి, మీ లైఫ్లోకి రావాలి, చాలా ఎమోషనల్గా ఉన్నారు, రావాలి, మీతో క్లారిటీ తీసుకోవాలి, ఒక యాక్షన్ తీసుకోవాలి అని ఉన్నా, ఇవన్నీ తను ఓవర్ థింకింగ్. అసలు మీతో మాట్లాడితేనే కదా ఏదైనా తెలిసేది, కమ్యూనికేట్ అయ్యి మీతో మాట్లాడితేనే కదా తెలిసేది. క్వశ్చను తనే, ఆన్సరు తనే. ఎలా తనకి ఎలా క్లారిటీ వస్తుంది? ఈ రిలేషన్ ఎలా ముందుకెళ్తుంది పిచ్చి కాకపోతే? సరే, మీ పర్సన్ మీకు ఏం లవ్ మెసేజెస్ పంపించారు? ఐ వాంట్ టు టెల్ యూ ద ట్రూత్. ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి ఎందుకు వెళ్ళిపోయారు, ఎందుకు ఇలా చేశారు మీ విషయంలో, ఆ నిజాలన్నీ మీతో రివీల్ చేయాలి, బయట పెట్టాలి, మీతో మాట్లాడాలి అని
ట్రై చేస్తున్నారు. డిజానెస్టీ బై లయింగ్ ఐ రిప్డ్ అప్ అపార్ట్. అంటే మీతో అబద్ధం చెప్పిన మాట వాస్తవమే, కానీ నేను చీట్ చేయలే, ఒక రీజన్ ఉంది. ఆ నిజం ఏంటి అనేది నేను చెప్తాను నీకు అని చెప్తున్నారు. అబద్ధాలు అయితే చెప్పారు, డిజానెస్ట్గా అయితే మీతో ఉన్నారు. రిమెన్సింగ్ ఐ మిస్ అవర్ ఇన్సైడ్ జోక్స్. మీరిద్దరూ సిల్లీ జోక్స్ వేసుకొని అవన్నీ గుర్తు చేసుకుంటున్నారంట. చెప్పానా, కాన్వర్జేషన్. మీ ఇద్దరు గంటలు మాట్లాడుకునే ఆ టైము, ఆ కాన్వర్జేషను, ఆ మాటలు, ఆ సిల్లీ బిహేవియరు, అవన్నీ గుర్తు చేసుకుంటున్నారు. మీ వాయిస్ వినాలనుకుంటున్నారు. ప్లస్ తను మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు. ఇందాకే చెప్పాను మీకు, తను కాల్ చేయాలనుకుంటున్నారు. బట్ ఇవన్నీ ఆపుతున్నాయి, తనని భయపడుతున్నారు. అమ్మో బల్లి మరి చేసిన తప్పులు చేసినప్పుడు, అవాయిడ్ చేసినప్పుడు, యాటిట్యూడ్గా మాట్లాడినప్పుడు, అవమానించినప్పుడు, ఈగోలు చూపించినప్పుడు లేని భయము ఇప్పుడు మీతో కమ్యూనికేట్ చేయడానికి భయపడిపోతున్నారు స్వాతి ముత్యాలు. ఏయ్ కమల్ హాసన్, హోప్ ఐ హ్యావ్ నాట్ గివెన్ అప్ ఆన్ అస్ ఎట్. నేనే గివప్ చేయలా. నువ్వు అనుకుంటున్నావేమో నేను వదిలేశానని. నో, నేను గివప్ చేయను, చేయలేదు కూడా. ఇంకా తనకు ఆశ ఉంది మీ రిలేషను మళ్ళీ రీస్టార్ట్ అవుతుంది అని. గాసిప్, ఎవరో మీ పర్సన్కి మీ గురించి బ్యాడ్గా చెప్పారు, నెగిటివ్గా చెప్పారు, గాసిపింగ్ చేశారు, బాగా మైండ్ వాష్ చేశారు. సరే వాళ్ళు చేశారనుకో, మీ పర్సన్కి బుద్ధి ఉండకర్లే. రిలేషన్లో ఉంది, మీ పర్సన్ మీతో ఉన్నారా, ఆ గాసిపింగ్ చేసిన వాళ్ళు మీతో ఉన్నారా? కాదు కదా, రిలేషన్ మీతోనే కదా మీ పర్సన్కి. మీరేంటో తనకు తెలీదా? ఇంత ఫూలిషా? కన్ఫెషన్, ఐ ఫీల్ అన్క్లియర్ అబౌట్ వేర్ వీ స్టాండ్. ఒకప్పుడు మీరు చుట్టుపిక్కున్నారే, ఏంటిరా ఈ కర్మ, ఏంటిరా ఒక కన్క్లూజన్ లేదు, ఒక క్లారిటీ లేదు, కన్ఫ్యూజను, క్లారిటీ లేకుండా మీరు ఎంత డిస్టర్బ్ అయిపోయారండి తల పట్టుకొని. అసలు కన్ఫ్యూజన్లోనే బతికారు. ఏంటి అసలు ఈ రిలేషన్ ఏంటి, ఎట్టిపోతుంది? ఏడుపు, ఒంటరితనం, చీకట్లో అసలు తిండి తిప్పలు లేకుండా, నిద్ర లేకుండా, జుట్టు పట్టుకొని పీక్కొని గోడకేసి కొట్టుకున్న రోజులు ఉన్నాయి. అవునా? ఇది ఎవరి ఎనర్జీస్తో నాకు కమెంట్స్లో పెట్టండి. ఇప్పుడు మీ పర్సన్కి అదే సిచ్యువేషన్ ఫేస్ చేస్తున్నారు. కన్ఫెషన్, తను మీకేదో చెప్పాలి, మీరు అవకాశం ఇవ్వట్లేదు. ఒకటి, తను అవకాశం బలవంతంగా తీసుకోలేకపోతున్నారు. కానీ మీకేదో ట్రూత్ రివీల్ చేయాలి, కన్ఫెస్ చేయాలి. అసలు మనం ఏంటి, మన రిలేషన్ ఇప్పుడు వచ్చిందనమాట. ఇదే క్లారిటీ కదా మీరు ఇంతకుముందు వాళ్ళని అడిగింది, ఎక్స్పెక్ట్ చేసింది వాళ్ళ నుంచి. అయ్యో, ఇదే కన్ఫెషను, ఇదే క్లారిటీ కోసం వాళ్ళు ఇంతకుముందే మీతో బ్రేకప్ చేసుకోకుండా, మిమ్మల్ని ఇంత బాధ పెట్టకుండా అప్పుడే కూర్చొని మాట్లాడుకుని ఉంటే అయిపోయేది. ఇంత లాంగ్ సపరేషన్ మీ మధ్య వచ్చి ఉండేది కాదు. చెప్పానా, మిస్డ్ ఆపర్చునిటీ. మిమ్మల్ని ఒక మిస్డ్ ఆపర్చునిటీ లాగా చూస్తున్నారు. అంటే చేయి జారిపోయిన అవకాశం లాగా చూస్తున్నారు. అంటే దేవుడు తన లైఫ్లో ఒక ఏంజెల్ లాంటి మిమ్మల్ని తన లైఫ్లోకి పంపించినప్పుడు మీ ఇంపార్టెన్స్, మీ వాల్యూ తను గుర్తించలేక మిమ్మల్ని మిస్ చేసుకున్నారు. ఆపర్చునిటీ మిస్ చేసుకున్నారు అనమాట తను. అది చాలా ఏడుస్తున్నారు, మిస్ అవుతున్నారు. మీ ఇద్దరి మధ్య అన్ఫినిష్డ్ బిజినెస్, మీ ఇద్దరి మధ్య సపరేషన్ కూడా ఒక క్లారిటీ లేకుండా ఫినిష్ అయింది. ఫినిష్ కాలా, ఇంకా హోప్ ఉంది మీ పర్సన్కి. మీరు అనుకుంటున్నారు వీ స్టిల్ హ్యావ్ థింగ్స్ టు రిజాల్వ్ అండ్ డిస్కస్. మన ఇద్దరు ఇంకా డిస్కస్ చేసుకొని క్లియర్ చేసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కమ్యూనికేట్ చేయాలి. మిమ్మల్ని చాలా అడగాలనుకుంటున్నారు, మీరు తనని చాలా అడగాలనుకుంటున్నారు. ఇంతకుముందు అంటే తను మీ విషయంలో సీరియస్నెస్ లేదు కాబట్టి తను టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకున్నారు. పెద్ద సీరియస్ తీసుకోలే, మిమ్మల్ని అడగాలని కూడా అనుకోలే. బట్ మీరు పాస్ట్లో సీరియస్గా తీసుకొని ఉన్నారు కాబట్టి మీరు పాస్ట్ నుంచి కూడా ఒక దాన్ని ఏమంటారు,
తనతో డిస్కస్ చేసి కమ్యూనికేట్ చేసి ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకోవాలి, క్లారిటీ తీసుకోవాలి అనుకున్నారు. బట్ ఈ పర్సన్ అప్పటి నుంచి కూడా దాన్ని ల్యాగ్ చేసుకుంటూ ఈ సిచ్యువేషన్ని ఈ దాకా కమ్యూనికేట్ చేయకుండా మీరు చేస్తున్నా రెస్పాండ్ అవ్వకుండా ఈగోలు చూపించుకుంటూ యాటిట్యూడ్లు చూపించుకుంటూ నాన్సెన్స్ చేసి మొత్తం రిలేషన్ని మెసప్ చేసేసి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇప్పుడు తను రియలైజేషన్ అయ్యి ఇప్పుడు తను అనుకుంటున్నారు ఇద్దరు డిస్కస్ చేసుకొని ఇప్పటికైనా సరే ఇద్దరం డిస్కస్ చేసుకొని మన ఇద్దరి మధ్య ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేసుకొని ఫ్రెష్ స్టార్ట్ చేద్దాము, యాక్షన్ తీసుకుందాము అని తను మెసేజ్లో మీకు చెప్తున్నారు. ఓకేనా? రైట్. దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ రీడింగ్. హోప్ ఆల్ ఆఫ్ యూ ఎంజాయ్ దిస్ రీడింగ్ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఓం నమః శివాయ. బాయ్.